లేకుండానే ఎవరి మద్దతు లేకుండానే మళ్ళా గెలిచినాం. ఏ పార్టీకి రికార్డు లేదు. 2 సార్లు కార్పొరేషన్ స్వీప్ చేసిన పరిస్థితి లేదు. 18లో అఖండమైన మెజారిటీ, 23లో నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అది నాకు కూడా. ఓఆర్ఆర్ లోపల మొత్తం గులాబీ జెండాను ఎగిరింది, ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలే ఓఆర్ఆర్ లోపల. ఏమున్న వాళ్ళ డ్రామాలు వాళ్ళ మాయమాటలంతా బయటనే నడిచినాయి. హైదరాబాద్లో మీరు కొద్దిగా తేజ్ కాబట్టి నమ్మలే, కాంగ్రెస్ దొంగలు వీళ్ళు అని చెప్పి నమ్మలే మీరు. అదే బయట మోసం జరిగింది. పాపం రైతులు మరి పెన్షనర్లు పిల్లలు మోసపోయినారు. అరిచేతుల స్వర్గం చూపెట్టి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి కథలు చెప్తే పాపం నిజంగా వాళ్ళ తప్పు కాదు, మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయినాం. హైదరాబాద్లో ఫెయిల్ కాలే, మనం సూపర్ హిట్ అయినాం. హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీటు రాలే, అడ్డిమారు గుడ్డి దెబ్బల గోషామాయిల్ బీజేపీకి వచ్చింది. అని అమ్మతో ఎత్తిన అడ్డిమారు గుడ్డి దెబ్బనే. అక్కడ మనం క్యాండిడేట్ పెట్టిన ఒక ఆయన దొంగెళ్ళిండు, ఆఖరికి పారిపోయింది. కాబట్టి పోయింది. కానీ లేదా మీరు చెప్పినట్టు ఇంటారు బరాబర్ గోషామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవం ఉండే. దురదృష్టం ఒక సీటు అటు పోయింది. తర్వాత ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే 2023 డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబ్ చెప్పింది ఉత్తగానే చెప్పలే. ఆయన చమత్కారంగా మాట్లాడతాడు, మల్లన్న నవ్వించేందుకు అప్పుడప్పుడు చెప్తాడు. కానీ మనిషి లోతైన మనిషి కాబట్టి గంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు, గంత పెద్ద ఎత్తున కథ చేయడు. ఆయన చాలా లోతైన మనిషి, అట్లా నవ్వుతా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి. ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు, ఈ 16-17 నెలల్లో మన పరిస్థితి ఇంకా మెరుగైంది, అవతల పరిస్థితి అధ్వానమైంది. ఒక్కటి కాదు ఎన్ని ఘాతకాలు. హైడ్రా పేరు మీద అరాచకం. రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లేమో కూలది, పైసలున్న ఎవరిల్లు కూలది. బాగా ధనవంతులైతే ఎవరిల్లు ముట్టుకోరు, కానీ గరీబ్ గారు మెట్టు కూడా రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వాని కూడా కొడతారు. హాకర్స్ వాళ్ళు ఏంది పాపం, రోజు తోపుడు పనులు వాళ్ళను సికింద్రాబాద్లా, సనత్ నగర్లా, జూబ్లీ హిల్స్లా ఏడబడతాడు గుంజుడు కొట్టుడు గుద్దుడు. పేదవాడు ఏం చేస్తాడు, గుంజవతల వాడేస్తారు. నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజి పారేసిండ్రు కూకట్పల్లిలో. ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చిన ఇల్లు కూడా కొడుతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో. నేను కృష్ణారావు గారు పోయినాం. ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే బలిసిన వాళ్ళకి ఏం కాదు, ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎవరినో